తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హీటెక్కాయి. ప్లేస్ మీరు డిసైడ్ చేస్తారా, మమ్మల్ని డిసైడ్ చేయమంటారా, ఎక్కడికి రమ్మంటారు, టాపిక్ ఏదైనా చర్చకు రెడీ అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అప్పులు, రైతులకు ఎన్ని నిధులు ఇచ్చామో వాటిపై చర్చకు కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. 2.5 ఏళ్ల రైతుల కోసం ఈ 2.5 ఏళ్లలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేశారో లెక్కలతో సహా వివరించారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ విసిరిన సవాల్ను స్వీకరించారు. రైతు హామీలు అమలయ్యాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ వస్తే తాను చర్చకు సిద్ధమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తాను చెప్పే లెక్క తప్పైతే రాజీనామా చేస్తానన్నారు. అవసరమైతే తెలంగాణ భవన్కు వస్తానని ప్రతి సవాల్ విసిరారు. అయితే జూపల్లి ప్రతి సవాల్ నేపథ్యంలో అప్పులపై చర్చించేందుకు కేటీఆర్, హరీష్ రావు సిద్ధమయ్యారు. కాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో సవాళ్ల పర్వంపై ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. 30,000 కోట్ల రూపాయలు 30 నెలల బట్టి విక్రమార్క గారు ఉచిత 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. బోనస్ కింద 4,000 కోట్లు దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయ పనిముట్లకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత, 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత ఒక్కసారి లెక్క పెట్టుర్రి. ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈరోజు ఆలోచన చేద్దాం. మరి 4 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన మొనగాడు ఇవాళ ఆయననే 4 పంటలకు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు రైతు బంధు గురించి. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టిన కదా 200 కోట్లతో ఏదో బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావో చెప్పొస్తాం. అప్పు పుట్టట్లేదు, పైసలు లేవు అంటాడు. కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. అంకెలు గార్డు చేస్తూ మాట్లాడుతూ మరి మిగతా అప్పు ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2 లక్షల కోట్లు అప్పు ఎవరు కడతారు? రైతుల దగ్గర ఈ 2 లక్షల కోట్ల అప్పులు వసూలు చేస్తారా అడిగినా నేను. దానికి సమాధానం దాడవేసింది. మిషన్ భగీరథ పైన కూడా 40,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మరి 40,000 కోట్ల అప్పు ఎవరు కట్టాలా కార్పొరేషన్కు? అంటే నీళ్లు తాగుతున్న ప్రజలు కట్టాలనా? ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ అప్పుడే నేను వస్తా. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఈ మళ్ళీ మీరు పైనుంచి మేము సవాల్ విసురుతామంటే ఏం సవాల్ రా, బొద్ద సవాల్. రైట్. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్ల అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, చెప్పండి. సో బీఆర్ఎస్ భవన్కు ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా వచ్చి సవాళ్ళని స్వీకరించా ఉంటూ అడ్రస్ చేయబోతున్నారా? ఎన్నింటికి వస్తారు, ఏంటి అక్కడ వాతావరణం ఏ రకంగా ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అధికార పక్షం కాంగ్రెస్ అలాగే ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. మొన్న రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన సంక్షేమం, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమంటూ కూడా కేసీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ సవాల్ను స్వీకరించారు కేటీఆర్. ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ స్వీకరిస్తున్నట్టు ప్రకటించడంతో బదులుగా సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు తాను చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ చేశారు.
తెలంగాణ భవన్కైనా వచ్చడానికి సిద్ధం, మరి ఎక్కడికైనా వస్తానంటూ కూడా సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల నుంచి ఎటువంటి స్పందన వస్తుందని చూడాలి. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు కనుక తెలంగాణ భవన్లో చర్చకు సిద్ధమంటే మరి జూపల్లి వెళ్తారనేది చూడాలి. ఎందుకంటే జూపల్లి ఈరోజు గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆయన వెళ్తారా అనేది సస్పెన్స్ అయితే ఉంది. మరోవైపు జూపల్లి సవాల్ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఈ సవాలు స్వీకరించి సవాలుకు సిద్ధమవుతారా లేదని చూడాలి. ఒక రకంగా ఇదొక సవాలు జరుగుతుంటే మరోవైపు గురుకులాలకు సంబంధించి కూడా మరొక సవాల్ జరుగుతూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే ముగ్గురు సంక్షేమ శాఖలకు సంబంధించిన మంత్రుల మధ్య గత 15 రోజులుగా కూడా గురుకుల యూనిఫామ్లకు సంబంధించి కొనుగోలులో జరిగిన వ్యవహారం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందులో భారీ దోపిడీ జరిగిందంటూ ఆరోపిస్తుంటే ఇటు మంత్రులు దోపిడీ ఉంటే నిరూపించినట్టు కూడా సవాల్ చేస్తున్నారు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్కి వచ్చి ఇక్కడ చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరైనా చర్చకు వస్తే తాము చర్చకు సిద్ధమంటూ కూడా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ అలాగే అజరుద్దీన్ సవాల్ విస్తున్నారు. మరికాసేపట్లోనే వీరు ఇక్కడి నుంచి సిఎల్పికి వెళ్ళి సిఎల్పి నుంచి వెళ్ళి గన్ పార్క్ వస్తామని చెప్తున్నారు. దమ్ముంటే సవాల్ని స్వీకరించి గన్ పార్క్ రావాలంటూ కూడా మంత్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు గురుకులాలకు సంబంధించిన వ్యవహారం, అటు రైతులకు సంబంధించిన అంశం, ఈ రెండు అంశాలలో కూడా పొలిటికల్ హీట్ అనేది కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సవాళ్ళు స్వీకరించి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు, అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ప్లేస్ ఎక్కడనేది డిసైడ్ చేయని పరిస్థితి. దీంతో ఇరు వర్గాల మధ్య ఆరోపణలు తప్ప దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తావించడానికి ఒక వేదిక అయితే కనిపించట్లేదు. దీంతో ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. అటు ఆరోపణలు చేస్తున్న వారు కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా దమ్ముంటే నిరూపించారంటూ కూడా సవాల్ చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే కనిపించట్లేదు. రైట్ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.